నిన్న వచ్చిన వర్షాలకి విజయవాడలో ఈ కొండ చర్యలు విరిగిపడి ఒక ఇల్లు కొలాప్స్ అయిన వాటిలో ఒక 5 మంది చనిపోయారు. ఒక 4గురిని సేవ్ చేశారు. ఆ 4గురు యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నారు. నేను నిన్న పోయి చూసి వచ్చాను. ఆ 4గురికి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అయితే ఈ 5 మంది ఎవరైతే చనిపోయారో నిజంగా అది ఒక దురదృష్ట ఘటన. ఇది ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుతున్నాం. ఈ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ చేయటానికి ఒక ప్రొక్లైన్ మాత్రమే ప్రాపర్గా తిరగలదు. అందువల్ల చేస్తుంది ఆపరేషన్. బహుశా కొన్ని గంటల్లో కూడా పూర్తి చేస్తారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఏం చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఆ కొండపైన ఇల్లుండాయి. బట్ ఎప్పుడన్నా ఈ కొండ చర్య విరిగిపడితే ఆ ఇల్లు కొలాప్స్ అయిపోతాయి. అదే నేను ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడాను. ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాము, ఆ ఇల్లు అన్నీ స్టడీ చేసి ఏం చేయాలి. ఎందుకంటే మామూలుగా ఇలాగనే ఉంటే ఇబ్బంది లేదు. ఎర్త్క్వేక్స్ ఎప్పుడన్నా స్లైట్గా వచ్చిన ఎర్త్క్వేక్స్, వర్షాలే కాదు, వర్షాల వల్ల ఒక ప్రాబ్లం. వర్షాల వల్ల రాళ్ల మధ్య ఉండే మట్టి కరిగిపోవటం వల్ల ఆ రాళ్ళు జారిపోయి పడిపోవటం ఒకటి. చిన్న ఎర్త్క్వేక్ వచ్చిన వాటిలో వచ్చే వైబ్రేషన్తో అవి పడిపోవడం జరుగుతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి కూర్చొని మాట్లాడి, ఇలా కొండ చర్యలు ఇక్కడే అంటే విజయవాడలో డిఫరెంట్ కొండ చర్యలు ఉన్నాయి. ఇవి అట్నే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలా ఉండేవో వాటన్నిటి మీద స్టడీ చేసి వాటన్నిటి మీద యాక్షన్ తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఈ కొండ ప్రాంతాల్లో ఇదిగోండి సార్, ఇప్పుడు చూస్తున్నాం న్యూ కన్స్ట్రక్షన్స్కి అనధికారికంగా కొంతమంది అధికారులు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు మేము వచ్చి 100 రోజులు కూడా ఇప్పటికే నేను దీని మీద దృష్టి సాధించాను. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ మధ్య విశాఖపట్నం కావచ్చు, అటు నెల్లూరులో కావచ్చు, ఈ విధంగా అనేక మున్సిపాలిటీలు, యాక్చువల్ తిరుపతిలోను దీని మీదే రివ్యూ చేశాను. ప్లాన్ అప్రూవల్స్, డీవియేషన్స్, వీటన్నిటి మీదను ఈ మధ్య కమిటీలు వేసి ఎక్కడెక్కడ లేఅవుట్లలో డీవియేషన్ ఉంది ఫస్ట్ తీసాము. చాలా దగ్గర లేఅవుట్లో డీవియేషన్ ఉంది. వాటన్నిటి కూడా సరి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నా. ఖచ్చితంగా త్వరలో వాటన్నిటి రెక్టిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.